పోరా, మీలో ఎవరికైనా డబ్బుకొని దేవుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోండిరా అన్నాడు అనుకోండి, ఏం కోరుకుంటారా? చిటిగా ముందు నువ్వు చెప్పు. ఏటి కోరుకుంటానంటే దేవుడా చింతపండు రేటు బాగా పెంచమని కోరుకుంటానండి. ఈడి చింతపండు బుద్ధి బాగా కాదురా. రావుడా నువ్వు చెప్పరా. నేనేం కోరుకుంటానంటే మీ కొంప కన్నా ఓ పెద్ద కొంప, మీ పొలం కన్నా ఓ 4-5 ఎకరాలు ఎక్కువ పొలం ఇమ్మని కోరుకుంటానండి. చీ యాదవ, దేవుడు ప్రత్యక్షం అయితే ఈ అంట కోరుకునేదే. భగవంతుడా నాకు బుద్ధిని ప్రసాదించు, తెలివిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుకోవాలరా. అంతేలేండి, ఎవరికి ఏ లేవో అవే కోరుకుంటారు. ఏయ్, ఒరే భీముడు, అమ్మా ఆ పొట్టి కొమ్ముల గేద ఎందుకు అలా అరుస్తుంది పాపం? ఏమో నమ్మగారు, దీనికి ఏ రోగం వచ్చిందో 2 రోజుల నుంచి పేడ కూడా వేయడం మానేసిందండి. ఏంట్రా ఏంటన్నా? గేదె పేడ వేయట్లేదన్నా నమ్మగారు. పాపం ఈ గేదెనుదుట ఇలాంటి రాత్రి రాసేవేంట్రా భగవంతుడా, దీనికి ఇన్ని కష్టాలు వచ్చాయేమిట్రా దేవుడా? నవనీతం మళ్ళీ ఏమొచ్చిందే? నవనీతం భీముడు అయ్యా ఏం చేసావురా? మీ మీద అయ్య గారు నేనేం చేయలేదండి. మనకి ఏది 2 రోజుల నుంచి పేడ కూడా వేయడం మానేసింది అమ్మగారు అని చెప్పాను, అంతేనండి. చెప్పావా? చెప్పానండి. ఇట్లా చెప్పి చెప్పి నా కొంప ముంచేస్తున్నారా? నవనీతం నవనీతమా వచ్చి నవనీతమా, నీకెంత బోతదై ఉన్నా మరి ఇట్ట గేదె పేడేయట్లేదని పక్కింటి ఆవిడ తల్లు పేరు పడ్డాయని అయిన దానికి కాని దానికి కరిగి నీరైపోయి శోకాలు పెట్టకూడదే. లే, ఎవరైనా ఇంటి నేను పోయాను అనుకుంటారు. అలా అనుకుంటారా? లే, మొహం కడుక్కొని పౌడర్ రాసుకో. పొద్దునే రాసుకున్నానండి. ఇప్పుడు దాకా ఏడ్చావుగా, మళ్ళీ రాసుకో. అలాగే. అమ్మో అబ్బో, అయ్యో ఏమైంది? బాత్రూమ్ ఎక్కడ బాత్రూమ్? ఇక్కడ లేదే, వాస్తు ప్రకారం అక్కడ కట్టుంటారు. ఎక్కడబ్బా? అబ్బా, ఈ ఇంట్లో దానికి సంబంధించిన గదేది ఉన్నట్టు లేదు, ఇదేమో ఆగెట్టు లేదు. అబ్బా, ఇప్పుడెలా? ఈ ఇంట్లో వాళ్ళకి అవసరమే రాదా? వాళ్ళ అవసరం గురించి ఆలోచించడం ఇప్పుడు నాకు అవసరమా? బాబు బాబు, నా బంగారు కొండ, మీ బాబు పొద్దున ఎక్కడికి వెళ్తారా? రంగమ్మింటికి. మీ బాబు సెకండ్ సెటప్ సంగతి నేను అడగట్లేదురా, దీనికి ఎక్కడికి వెళ్తాడని. మా బాబే కదా, ఏ బాబైనా దీనికి చేలోకి వెళ్ళాల్సిందే. ఎవడండి? ఈ చెంబిందులో పెట్టేస్తే నరమానవుడికి కూడా తెలీదు. దండాలు దండాలు, నేను వస్తానండి. నేను రాత్రి తమతో చేసే మాట్లాడుతూ పర్లేదండి, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. నేను అర్జెంట్ పని బయటికి వెళ్తున్నాను. పెద్దోళ్ళు పెద్ద పనులు లేక చిన్న పనులు ఉంటాయి ఏంటంటే అది సరిగని బాబు. తమరు అమెరికా వాళ్ళు చింతపండుతో చారు చేసుకోరు, పనసపండుతో రసం చేసుకుంటారు చెప్పిన దగ్గర నుంచి ఏకంగా పనితో టేచంతో వరకు వస్తా. మీరు వెళ్ళి ఆ తోట పని మీద ఉండండి, నేను నా పని మీద ఉంటాను. బాబు ఆయన ఎవరో ఆ బుష్ బాబు, ఆయనతో చెప్పి నాకు వ్యాపారంలో సాయం చేస్తే సచ్చిమి కడుపు పడతానండి. నువ్వు నా కడుపున పుట్టక్కలేదు బాబు, జార్జ్ బుష్ నీ కడుపున పడతాడు. నా మాట బాబు, నువ్వు నా మాట బాబు. నీ పుణ్యం ఉంటది బాబు. నీకు పుణ్యం ఉంటది బాబు. దిక్కుమాలి చచ్చినాడా, ఆడోళ్ళు కూర్చునే చోటు కొత్తవరా నీ జిమ్మడిపోను.